సన్మాన గ్రహీత, మాకు మంచి మిత్రుడు. మరి సేవే మార్గం ప్రేమే లక్ష్యంగా మరి తను అనుకున్నదే చేసే విధంగా మరి ఎక్కడికంటే అక్కడికి వాగులు వంకలు కూడా చూడకుండా వాటిని దాటుకుంటూ ఎవరైతే బాధల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఎలాంటి సేవ చేయాలో కూడా ఆ సేవలను గుర్తించి వాళ్ళకి ఆ సేవ మొత్తం కూడా పూర్తి అంతా అయ్యే వరకు అవసరమైతే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, వేరే వాళ్ళ దగ్గర కానీ వాళ్ళందరి దగ్గర తిరిగి వాళ్ళకి ఆ సేవ చేసి తిరిగి మళ్ళీ వచ్చే అటువంటి సేవకుడు మా మిత్రుడు శ్రీనివాస్ గారు. అదేవిధంగా వారికి తోడుగా నీడగా ఇంట్లో సహకరించే మన సైదమ్మ గారికి కూడా వారిద్దరు కూడా ఈనాటి సన్మాన గ్రహీత మరి మనందరం కలిసి లక్ష్మీ రమేష్ గారి ఇంట్లో చేయడం జరుగుతుంది. కనుక వారి సేవలను గుర్తించి టోటల్గా ఇండియా మొత్తం మీద కూడా మరి ఇదే విధంగా మన పాండిచేరి, మద్రాసు మరి ఆ ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి మరి వారిని అక్కడ డాక్టరేటు ఇవ్వడం జరిగింది. ఆ డాక్టరేట్ ఇచ్చినందుకు వారికి మేము మనసు పూర్తిగా మనందరి తరపున మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ కంగ్రాట్స్ చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. పట్టా వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సమావేశం జరిగింది. వారు చేసిన సేవలు మారుమూల విలేజ్ ఒక 3 విలేజ్లకి బాగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళని వాళ్ళ మేడంని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మా రత్నమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 18 సంవత్సరాలుగా శ్రీనివాస్ గారు చేసే సామాజిక సేవని బట్టి దృష్టిలో పెట్టుకొని ఆ సేవను సంబంధించి పుదుచ్చేరి యూనివర్సిటీ వారు వారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు మేము సంతోషపడి ఒక సన్మానం, చిరు సన్మానం చేద్దామనేది ఒకటి ఈరోజు చేస్తున్నాం. దీనికి కైండ్ ఆఫ్ వాల్నెస్ నిర్వాహకులు అయితే ఏంటి, మన కల్లూరుపట్న బీసీ సంఘం అధ్యక్షులు వాళ్ళు నరేందర్ గారు, తర్వాత మన ఎంపీటీసీ దామలరాజు గారు, యేసుబాబు గారు, తర్వాత హబీబ్ గారు, వీళ్ళందరూ ఇంకా మిగతా ఇట్లా అటెండ్ అయ్యారు. అయితే 18 సంవత్సరాల నుంచి ఆయన చేసిన సేవలు 3 గ్రామాల్లో బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. అట్లే కల్లూరు ఇటువంటివి కాకుండా అది ఆయన నా సొంత మనుషులు అన్నట్టుగా రహదారి లేని చోటకి రహదారి సౌకర్యం అని కరెంటు కూడా పెట్టినట్టు, కరెంటు ఇచ్చారని నీటి వసతి కల్పించడం ఇవన్నీ చేశారు. ఆయన చేసిన సేవలు గొప్పవి. అట్లే మామూలుగా కల్లూరు, తల్లాడ, ఈ సత్పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన సేవలు చేస్తూనే ఉన్నారు పేదలకి. భవిష్యత్తులో కూడా ఆయన అటువంటి సేవలు ఇంకొద్దిగా ఎక్కువ చేయాలని, ఈ మధ్య కొద్దిగా హెల్త్ బాగాలేక ఆయన చివరి అంచుదాకా పోయి ఆయన వెనక్కి వచ్చారు. బహుశా భగవంతుడు కూడా ఇంకా ఆయనకి సేవలు చేయాలనే ఆయుష్ని ఇంకా పెంచినట్టుగా అనిపించింది. భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా ఎటువంటి సేవలు చేస్తూ పేదలకి చేయాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇస్నిపల్లి శ్రీనివాస్ గారు, సైదమ్మ గారు, వీరిద్దరూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గతంలో నిర్వహించారు. మేము కూడా ప్రత్యక్షంగా మేడేపల్లి వెళ్ళి చూసాము. అక్కడ కరోనా టైంలో ఫుడ్ అందించడం కానీ, వాళ్ళకి అనాథలకి, అబలలకి, వెనకబడిన వర్గాలకి వాళ్ళకి ఆర్థిక చేయూతనిస్తూ సమాజంలో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే వెంటనే ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పటివరకు సహాయ సహకారాలు అందించి ఆ రూపంలో తమిళనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్టరేట్ పట్టా పొంది ఈ లక్కినేని రమేష్ గారి ఇంటి దగ్గర చిరు సన్మానాన్ని ఆహ్వానిస్తే వచ్చి వీళ్ళని అభినందిస్తున్నాము. రాబోయే రోజుల్లో ముందుగా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళినట్టయితే సార్కి మేమంతా అండదండలు అందిస్తామని, సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. మారత్తమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారి సేవలను గుర్తించి తమిళనాడులోని పాండిచ్చేరి యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇవ్వడం, మరి ఆ డాక్టరేట్ వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కల్లూరు పట్టణంలో లక్కినేని రమేష్ గారు, వారి బృందం, అదేవిధంగా వాల్ ఆఫ్ కైండ్నెస్ నిర్వాహకులు ఒక చిరు సన్మానాన్ని చేయడం ఇక్కడ జరుగుతుందండి. శ్రీనివాస్ గారి సేవల గురించి చెప్పాలంటే, నేను మొట్టమొదటిసారిగా కరోనా అవేర్నెస్ ప్రోగ్రాం ఇక్కడ కల్లూరులో ప్రారంభించినప్పుడు వారు వచ్చి ఆ కార్యక్రమాన్ని లైవ్ చేసి ప్రజల్లోకి
తీసుకుపోవడం జరిగింది. అప్పుడు నేనెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. అయినప్పటికీ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకురావడానికి వారి యొక్క ఎస్ఎన్ఎస్ ద్వారా పేద ప్రజలకు అణగారినటువంటి వర్గాలని ముందుకు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా సామాజిక బాధ్యతతోటి అనేక కార్యక్రమాలు చేపట్టి సమాజంలో అణగారిన పేద ప్రజలను ముందుకు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి వారి సేవలను గుర్తించి మరి వారికి డాక్టరేట్ రావడం, మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి మరి ఒకసారి మా వాల్ ఆఫ్ కైండ్నెస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు లక్కినేని రమేష్ గారి ఇంటి దగ్గర మాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మమ్మల్ని ఆత్మీయతో పలకరించి మాకు యొక్క సన్మానం చేస్తున్న పెద్దలందరికీ, వాల్ ఆఫ్ కైండ్నెస్ దయగల గోడ వారికి, ఇక్కడ లక్కినేని వారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మారత్నమ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మేము చేసిన సేవలకు గాను గుర్తించి తమిళనాడు పుదుచ్చేరి ప్రభుత్వం మాకు డాక్టరేట్ ప్రదానం చేసినందుకు గాను వీరు మాకే వచ్చింది ఆ అవార్డు అన్న సంతోషంతో మాకు ఈ సన్మానం చేస్తున్నందుకు మా యొక్క ధర్మపతిని, మా సతీమణి సైదమ్మ గారు, మేము ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా కైండ్ ఆఫ్ వాల్ దయగల గోడ అనేది ఒకటి నిర్మించారు ఇక్కడ కల్లూరులో. వీరికి కూడా మీ సహాయ సహకారాలు అందించాలని, ఇటువంటి మాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు గుర్తిస్తేనే మేము కొంచెం ముందుకెళ్తాం. అదేవిధంగా అడవిలో ఉన్న అడవి బిడ్డలకు ఇక్కడున్న పెద్దలందరూ కూడా బట్టలు, బియ్యం సహాయం చేస్తున్నారు. ఇలా మీలో కూడా ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే నిరుపేదలకు మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకి చేయాలని కోరుకుంటూ, మీ ఎన్జిఓ మారత్నమ స్వచ్ఛంద సేవా సొసైటీ, అన్నారగూడెం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. నమస్కారం. ఈ విధంగా ఇక్కడ దయగలగూడ అనే సామాజిక కార్యకర్తలు నిర్మించిన సామాజిక కార్యకర్తల ద్వారా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మారత్నమ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ధన్యవాదాలు. నాకు పుదుచ్చేరిలో, తమిళనాడుకి సంబంధించి పుదుచ్చేరిలో డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఈ పెద్దలు చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లక్కినేని రమేష్ గారి ఇంట్లో మాకు ఈ చిరు సన్మానం చేస్తున్నందుకు వాల్ ఆఫ్ కైండ్నెస్ బృందం వారికి, అలాగే రమేష్ గారికి, వారి ధర్మపత్ని గారికి, అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.